హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ తేజ. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే మనం చాలా ప్రీమియం లొకేషన్స్ కవర్ చేయబోతున్న సింగపూర్ లో. అవేంటంటే మెరీనా బే సాండ్స్ అండ్ సీ ఎక్వేరియం అండ్ సెంటోసా ఐలాండ్. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా పిల్లలకైతే ఈ వీడియో చూపించండి. సీ ఎక్వేరియం లో మనం కవర్ చేసిన ఎలిమెంట్స్ చాలా బాగా నచ్చుతాయి పిల్లలకి. ఇప్పుడు మనం ఉన్నదైతే బే ఫ్రంట్ మెట్రో స్టేషన్. ఈ వీడియో ఇక్కడ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ మెట్రో స్టేషన్ కూడా చాలా క్లీన్ గా అందంగా ఉంది. అసలు అద్దాలు పబ్లిక్ ప్లేసెస్ లో ఇంత క్లీన్ గా ఉండడం చూసి నేనైతే ఆశ్చర్యపోయాను. మీకు కూడా చూపిద్దామని ఈ వీడియోని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. 5 minutes later. మనమైతే ఇప్పుడు బే ఫ్రంట్ మెట్రో నుంచి మెరీనా బే సాండ్స్ హోటల్ కి అయితే వచ్చాం. ఇది ఎంతో దూరం ఉండదండి, మెట్రో నుంచి జస్ట్ 5 to 6 minutes నడిస్తే సరిపోతుంది. అండ్ మేమైతే ఇక్కడ హోటల్లో స్టే చేయడానికి అయితే రాలేదు. ఇక్కడ టాప్ ఫ్లోర్ లో స్కై పార్క్ అబ్జర్వేషన్ డెక్ అని ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే గనక సింగపూర్ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ కోసం అయితే మనం ఇక్కడికి రావడం అయితే జరిగింది. దీని టికెట్ ప్రైస్ వచ్చి అప్రాక్సిమేట్ గా 2100 రూపీస్ అయితే పడుతుంది. అండ్ సింగపూర్ వీడియోస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే చేయబోతున్నాను. అందులో సైట్ సీయింగ్ లొకేషన్స్ కి, హోటల్స్ కి, ఫ్లైట్ టికెట్స్ కి డిస్కౌంట్ లో ఎలాగా బుక్ చేసుకోవాలి అండ్ వీసా ప్రాసెసింగ్ ఎలా చేయాలి, ఎక్కడెక్కడ స్టే చేయాలన్న ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది. ఆలస్యం చేయకుండా అబ్జర్వేషన్ డెక్ అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇది 56వ అంతస్తులో ఉంది. నాకు కూడా ఇదే మొదటిసారి ఇంత ఎత్తైన బిల్డింగ్ ఎక్కడం కొంచెం భయంగానే ఉంది. మొత్తానికి ఈ 56 అంతస్తులు ఎక్కడానికి ఆ లిఫ్ట్‌కి అయితే 3 నిమిషాలు పట్టిందండి. ఆ బాధంతా కూడా ఒక్కసారి పైకి రాగానే ఈ చల్లటి గాలి తగలడం వల్ల పోయిందనమాట. భలే రిఫ్రెషింగ్‌గా ఉంది పైన. ఇక మనం మెరీనా బే సాండ్స్ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అయితే చూసేద్దాం. మీరిక్కడ గమనించినట్టయితే ఇక్కడ తాళ్ళగా కట్టారు కదా, అది సేఫ్టీ కోసం అన్నమాట. ఎవరు పడిపోకంట. మంచిదే. కాకపోతే మన వ్యూ పాయింట్‌ని అయితే కొద్దిగా చిరాకు పెడుతుంది. ఎందుకంటే కెమెరాలో వ్యూ పాయింట్ పడేటప్పుడు ఈ తాళ్ళు కూడా పడుతున్నాయి. ఛానల్ లక్ష్యం ఏంటంటే వ్యూయర్స్ కి మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఇన్ఫర్మేషన్ అందించడమే. సో అందుకోసమని రిస్క్ చేసి ఈ రోప్స్ బయటికి కెమెరా పెట్టి అయితే తీస్తాను. మీకు గనక నా ఎఫర్ట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు సెంటోసా ఐలాండ్ కి బయలుదేరిపోవాలి. సో మనం ఎంఆర్టీ తీసుకుని హార్బర్ ఫ్రంట్ స్టేషన్ కి అయితే వచ్చాం. ఈ స్టేషన్ కి వచ్చిన తర్వాత 3 లెవెల్స్ పైకి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సెంటోసా టికెటింగ్ కౌంటర్ అనేది ఉంటుంది. ఇక్కడైతే మనం సెంటోసాకి టికెట్ తీసుకోవాలి. ఈ టికెట్ ప్రైస్ వచ్చి $4, అంటే అప్రాక్సిమేట్ గా 250 ఇండియన్ రూపీస్ తో సమానం. ఈ టికెట్‌ని అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే సెంటోసాలోకెళ్ళిన తర్వాత అక్కడ మనం బసెస్‌ని యాక్సెస్ చేయాలన్నా కూడా ఈ టికెట్ అయితే మనకి ఉపయోగపడుతుంది. ఈ టికెట్ చూపించిన వాళ్ళకి బస్ రైడ్స్ కూడా ఫ్రీ అన్నమాట. ఇక మనం లేట్ చేయకుండా అయితే లోపలికెళ్ళిపోదాం. ఇదేనండి ట్రైన్, జస్ట్ మిస్ అయిపోయాం. ఒక్క 10 సెకండ్ల ముందొచ్చినా మనకి ట్రైన్ దొరికింది. 20 నిమిషాలు వెయిట్ చేస్తే ఇంకో ట్రైన్ వచ్చిందండి. ఇప్పుడు ఆ ట్రైన్‌లో అయితే ఉన్నాం. అండ్ ఈ సెంటోసా అనేది ఈ సింగపూర్‌కి ఒక మకుటం లాంటిది. ఎందుకంటే సెంటోసా అనేది చాలా హ్యాపెనింగ్ ప్రీమియం లొకేషన్ అన్నమాట సింగపూర్‌లో. సో ఇక్కడ థీమ్ పార్క్స్ ఉంటాయి, కెసినోస్ ఉంటాయి. అండ్ మరీ ముఖ్యంగా చాలా తెలుగు సినిమాల్లో అయితే మనం చూసే ఉంటాం. పెద్ద పెద్ద యూనివర్సల్ స్టూడియోస్ కూడా ఈ సెంటోసా ఐలాండ్ లోనే ఉంది. అండ్ మనమైతే ఇప్పుడు అవన్నీ పైన చూసేసుకొని సీ అక్వేరియం కి అయితే వెళ్ళబోతున్నాం. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదేనండి హార్బర్. సో పైన తాళ్ళకి ఒక కట్టి చిన్న చిన్న సర్కిల్స్ లాగా ఉన్నాయి కదా, పూసల్లాగా, అదే కేబుల్ కారు. అది కూడా మనం ఎక్కబోతున్నాం కాసేపట్లో. మన స్టేషన్ వచ్చే లోపు ఏవైతే వ్యూస్ కనిపిస్తున్నాయో అవి చాలా అందంగా ఉంటాయి. మీరైతే చూస్తూ ఎంజాయ్ చేయండి.
మనం దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది. సో, ఇక్కడి నుంచి మనం సీ అక్వేరియంకి బై వాక్ అయితే వెళ్ళబోతున్నాం. వెళ్తున్న దారిలో చాలా ఇంట్రెస్టింగ్ లొకేషన్స్ అయితే చూపిస్తాను. మిస్ అవ్వద్దు. ఇంకింకా అక్వేరియంకి వెళ్ళడానికి 1 అవర్ అయితే టైం మిగిలింది. సో, ఈలోపు అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తే మాకు కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే కనిపించింది. ఈ ఎదర కనిపిస్తుంది కదా, ఓల్డ్ కొలోనియల్ బిల్డింగ్ లాగా ఉంది. సో ఇదే మేడం టుసైడ్స్ అన్నమాట. ఇక్కడ సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్ విగ్రహాలు అయితే ఉంటాయి. సింగపూర్‌లో మనకి నచ్చే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ పక్షులు చాలా ఫ్రీగా వదిలేస్తారండి. అవి ఎక్కడికి ఎలా తిరిగినా గూడా ఎవరు పట్టుకోరు. సో, ఇక్కడైతే మనకి చాలా నెమళ్ళైతే కనిపించినాయి. చూస్తున్నారా? జనాల మధ్యలో ఎంత ఫ్రీగా, ఆనందంగా తిరుగుతున్నాయో. ఎవ్వరు వీటిని బంధించరనమాట. సో, వాటి లైఫ్ అవి జీవిస్తాయి. కాదు, మన చుట్టుపక్కల చాలా నెమళ్ళైతే ఉన్నాయి. అవి గూడా చూపిస్తాను. అండ్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, నెమలనేది మన నేషనల్ బర్డ్. మన జాతీయ పక్షి. చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా నెమలి. చైనోడు కంట్లో పడ్డావంటే కోసి కూర వండుకొని తినేస్తాడు. టేక్ కేర్. మీరు ఇప్పుడు చూస్తున్నదే సింగపూర్ స్కై హెలిక్స్. ఇది భూమి నుండి 259 అడుగుల ఎత్తు వరకు అయితే తీసుకెళ్తుంది. సో ఇది గనక ఎక్కారంటే సింగపూర్ యొక్క లాస్ట్ టెరిటరీ 4 సిస్టర్ ఐలాండ్స్ అయితే మీకు కనిపిస్తుంది. మంచి వ్యూ పాయింట్ అంట. మేమైతే తీసుకోవట్లేదు. మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది ట్రై చేయండి. సో ఇప్పుడైతే వర్షం పడుతుందండి. ఇంకా మనం బయట అయితే తిరగలేం. సో బస్ తీసుకొని అయితే మనం సీ అక్వేరియం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మీరైతే ఓ విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే సింగపూర్‌లో ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ కాస్తుందో తెలీదు. సో ఎప్పుడూ కూడా బయటికెళ్ళినప్పుడు గొడుగైతే తీసుకెళ్ళడం మంచిది. మొత్తానికి మనమైతే సీ అక్వేరియం దగ్గరికైతే వచ్చేసాం. మీరిక్కడ గమనించాల్సింది ఏంటంటే పైన ఫ్యాన్ చూసారా ఎంత పెద్దగా ఉందో? అండ్ ఇప్పుడు వరకైతే ఎంతో వర్షం కురిసింది. ఇక్కడైతే అసల రోడ్లు కూడా తడవలేదన్నమాట. చాలా వింతగా అనిపిస్తుంది సింగపూర్. ఇటు సీ అక్వేరియం టికెట్ ప్రైజెస్ అయితే మీతో తర్వాత సెపరేట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఈ సీ అక్వేరియంకి వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. అండ్ మనం విజిట్ చేసే అవర్స్ బట్టి కూడా టికెట్ రేట్ అనేది మారుతూ ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. అసలు ఇక్కడికి రాగానే వేరే ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపించిందండి. ఇక్కడ ఉన్న లైట్నింగ్ గానీ, కలర్ థీమ్స్ గానీ, యాంబియన్స్ గానీ వేరే లెవెల్ అన్నమాట. ఇదంతా అద్భుతంగా ఉంది. ఈ అక్వేరియం గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. ఇది కట్టేటప్పటికి ఇది వరల్డ్స్ లార్జెస్ట్ అక్వేరియం అన్నమాట. అంటే కట్టిన డేట్ నుంచి 2014 వరకు కూడా ఇదే ప్రపంచంలో అతిపెద్ద అక్వేరియం. ఇందులో 1,00,000కు పైగా జీవరాశులు అయితే ఉన్నాయి. అన్ని కూడా మెరైన్ యానిమల్సే. అండ్ ఇందులో 4,50,00,000 లీటర్ల నీళ్ళు అయితే నిల్వ ఉంటుంది ఎప్పుడూని. స్టార్టింగ్ లోనే రెక్డ్ షిప్ థీమ్ అయితే ఉంది. అంటే ఒక నీటిలో శిథిలమైన ఒక ఓడ అన్నమాట. సో ఆ పాత ఓడ నీటిలో విరిగిపోయి ఆ సముద్రంలోని కాలగర్భంలో కలిసిపోతున్నట్టు, ఆ సముద్రపు సామాన్లు అన్ని కూడా పక్కనే పడిపోయి ఉన్నట్టు చాలా న్యాచురల్ గా చేశారు. బాగుంది. వెరీ గుడ్. ఇప్పుడైతే మనం షార్క్స్ అండ్ రేస్ ఉన్న జోన్ లో అయితే ఉన్నాం. సో మంచి మ్యూజిక్ పెడతాను, చూసి వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. షార్క్స్ అయితే మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. ఇప్పుడు బ్యూటీ ఆఫ్ ద సీన్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఏంటంటే మంచి మంచి కలర్స్ తో చేపలు గాని, అక్వాటిక్ యానిమల్స్ గాని ఉంటాయి. సో లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్నే సీ అర్చిన్ అంటారు. ఇది పర్యావరణానికి చాలా హానికరం అని సైంటిస్టులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే దీని చుట్టుపక్కల ఉన్న గ్రీన్ వెజిటేషన్ అంతా కూడా తినేస్తుంది. ఎంత వరకు తినేస్తుందంటే దీని అసలు ఏవి మిగల్చదన్నమాట మిగతా యానిమల్స్ కి.
ఈ పిల్ల షార్క్ ఏంటి నిద్రపోయినట్టుంది? నిద్రపోయిందా చచ్చిపోయిందా? ఏయ్ బాబు లేవ్, ఏ బాబు. లేదండి, డీజేటీలో లేపినా కూడా ఈ షార్క్ అయితే లెక్కట్లేదు. అసలు షార్క్స్ నిద్రపోతాయో లేదో అయితే మీకు కనుక తెలిస్తే కమెంట్లు అయితే పెట్టండి, నేనైతే తెలుసుకుంటాను. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న పాముల్లాగా, సగం బాడీ మట్టిలో సగం బాడీ ఏమో వాటర్లో ఉన్నది. దీన్నే గార్డెన్ ఈల్స్ అని కూడా అంటారు. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఇలాగే ఉంటాయి అన్నమాట. ఏవైనా యానిమల్స్ వీటి దగ్గరికి వస్తే వాటిని పట్టుకొని తినేస్తాయి. మనం ఇప్పుడు చూస్తున్న స్ట్రక్చర్స్ అయితే కోల్డ్ వాటర్ యానిమోన్స్ అంటారు. ఇవి చూడడానికి సాఫ్ట్ గా జెల్లీ లాగా ఫ్లవర్స్ లాగా అందంగా ఉంటాయి. కాకపోతే మనం వీటిని టచ్ చేయడానికి అయితే ట్రై చేయకూడదు. ఒకవేళ మనం టచ్ చేస్తే ఇవి చాలా డేంజరస్ న్యూరోటాక్సిన్స్ అయితే రిలీజ్ చేస్తాయి. అవి మనకి చాలా ప్రమాదకరం. ఇదైతే మనం అందరికి విజువల్ వండర్ అనిపించే కేటగిరీలోకి అయితే వచ్చేసాం. అవే సీ నెటిల్స్ అండ్ జెల్లీ ఫిష్. ఇప్పుడైతే మనం చూడబోతున్నాం పసిఫిక్ సీ నెటిల్స్. ఓకే, ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే పెద్దగా ఉండదు. ఆ వ్యూస్ చూసి ఎంజాయ్ చేయడమే. మంచి మ్యూజిక్ తో యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. మనం డీప్ వాటర్ వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మనకి సముద్రపు లోతుల్లో ఉండే అక్వాటిక్ యానిమల్స్ ని చూసే అవకాశం అయితే దొరుకుతుంది. చూసారా వ్యూ ఎంత వెడల్పుగా ఉందో? కెమెరా ఫ్రేమ్ లో ఫిట్ చేయడానికి అయితే చాలా కష్టపడుతున్నాను. ఓకే, మనం అయితే దగ్గరికి వెళ్ళి ఇండివిజువల్ గా మనకి ఏం కనిపిస్తాయి అవన్నీ కవర్ చేసుకుందాం. మీరు ఈ రేని గమనించారా? ఇది మనకి హాయ్ చెప్పింది. నిజంగానే హాయ్ చెప్తుందండి. మీరు గమనించకపోతే కొంచెం రివైండ్ చేసి చూడండి. రే నిజంగానే మనకి హాయ్ చెప్పింది. ఇంకొకరు మన దగ్గరికి వస్తుంది. చూస్తున్నారా ఎంత బాగా స్మైల్ చేస్తుందో మనకి. ఈ రేస్ అనేవి మనుషులకు చాలా ఫ్రెండ్లీ అనుకుంటండి.
మీరు దీన్నైతే గమనించండి, పాయింటర్ పెట్టాను కదా, దీన్నే మాంటారే అంటారు. 2 తలలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా, కాకపోతే అది 2 తలలు కాదు, ఒకటే. కాకపోతే చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంది. చూడండి, ఈ రే దగ్గరికి 2 చేపలు వస్తున్నాయి కదా, ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్ లో. సో ఈ 2 కూడా ఈ రే మీద కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాయి అన్నమాట. అండ్ నేచర్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేయబడిందో కదా, ఒక యానిమల్ కి ఇంకో యానిమల్ హెల్ప్ చేసుకుంటూ, రియల్లీ వెరీ నైస్. గమనించారా ఈ రేకి ఎంత పెద్ద తోక ఉందో? సో ఈ రే పేరే స్టింగ్ రే అంటారు. ఆ రే జాతిలో ఉన్న అన్ని జీవుల్లో కల్లా ఈ స్టింగ్ రేకే తోకలు చాలా పొడుగ్గా ఉంటాయి. మీరు ఇప్పుడైతే సీ డ్రాగన్ చూస్తున్నారు. చూడడానికి దాని బాడీ మీద ఆకులు వచ్చినట్టు ఉన్నాయి కదా, సో అందుకే దీని పేరు వచ్చే లీఫీ సీ డ్రాగన్. దీనికి చాలా ప్రత్యేకత అయితే ఉంది. ఆస్ట్రేలియా యొక్క మెరైన్ ఎంబ్లమ్ వచ్చి ఈ లీఫీ సీ డ్రాగన్.